హాయ్ అండి. ఈరోజు జగ్గరాజుపేటలో యశ్వంత్ గారి ఫామ్ లో ఉన్నాము. యశ్వంత్ గారు అంటే మేము మంత్ ఆఫ్ మధు సినిమా కలిసి పనిచేసాం. బిఫోర్ దట్ అతను భానుమతి రామకృష్ణ ఫిల్మ్ కూడా చేశారు. ఇది ప్రొడ్యూసర్. ఇది వైజాగ్ లో ఆయన ఫామ్ హౌస్ అన్నమాట. ఆయన అవైలబుల్ గా లేరు. సో అతని ఫామ్ ని చూసుకుంటున్న సత్యనారాయణ గారితో ఈరోజు మనం మాట్లాడదాం. హాయ్ అండి. సాయండి. చెప్పండి సత్యనారాయణ గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఇక్కడైతే 23 సంవత్సరాలు సారదైతే అలా చేస్తాను. అప్పటి నుంచి ఇక్కడే ఆవులు చూసుకొని పాలు తీసుకొని సారాలకు పెట్టుకుని ఇవ్వడం ఇవన్నీ చేస్తాను. మీది ఏ ఊరు? మా సొంత ఊరు అయితే బొబ్బులో యువతలండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీ తోటి ఇక్కడే ఉంటాను. సారాలు కూడా అలాగే ఉంటాను. అప్పటి నుంచి సారాలు చూసుకుంటాం. 24 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నాము. ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలండి? ఇది 6.5 ఎకరాలండి. 6.5 ఎకరాలు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ చేస్తున్నారు? ఈ ఫామ్ హౌస్ అయితే 30 సంవత్సరాలు అవుతుంది. మామ వచ్చేది 24 సంవత్సరాలు అండి. ఫామ్ హౌస్ లో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పంట అది ఉంటుంది. వచ్చినప్పుడు ఎన్ని ఆవులు ఉండేవి ఇక్కడ? మామ వచ్చేటప్పుడు ఫస్ట్ 3 ఆవులు ఉండేవండి. అలాగలాగా అలా పెరిగి పెద్దవి ఎక్కువ. ఇప్పుడు 17 ఆవులు అయ్యండి. 17 ఆవులు. గిత్త దోడలు కూడా అప్పుడు పందిపు దోడలు కూడా అవి కాటన్ రైడ్ సినిమాలు ఉండేవి. అవి ఎక్కడవేనండి అన్నదమ్ముల దోడలు. ఆ దోడలు కూడా సారాలు మేపారు. మేపిన తర్వాత ఛానల్ అయిన తర్వాత కాటన్ రైడ్ లో పవన్ కళ్యాణ్ పక్కన ఉంటాయి. అదే సార్ కథ హైదరాబాద్ వాళ్ళకి అమ్మేశారు సార్. తెలుసు నాకు. ఆ సినిమా టైంలో అమ్మేసిన తర్వాత వాళ్ళు షూటింగ్ లో పెట్టారు. ఆ దోడలు కూడా ఇక్కడ సొంత ఇక్కడ ఆవుగా పుట్టేయండి. ఒక తల్లి అన్నదమ్ములండి 2. ఇది పెద్ద ఆవు కూడా అండి. అది దానిపై దొడ్లే పుట్టింది. ఈ పెద్ద ఆవు అది ఇప్పటికి 10 ఈతలు అయినంది. ఈ ఆవు అంటే ఇక్కడ పుట్టింది. మళ్ళా ఆ 10 ఈద్దండి. ఇది గీత దూడ బస్వన్ పేరు. బుల్లు బస్వన్ పేరు పెట్టాము. అది మన దగ్గర ఉన్న 17 వాటిల్లో ఏవే రకాలు ఉన్నాయి మనకేం తెలుసా? ఇప్పుడు నాటు ఆవు అండి. అది ఇప్పుడు ఆ 10 ఈతలు అనేది నాటు ఆవు. ఆ తర్వాత ఇది ఒంగోలు. ఆ తర్వాత గిరావు ఉంది. గిరావు సాయి వాళ్ళ 2 ఉన్నాయి. ఆ తర్వాత కపిల ఒకటి ఉంది. పెద్ద స్వర్ణ కపిల రాకి ఒకటి ఉంది. స్వర్ణ కపిల పడ్డ ఒకటి ఉంది. మా అమ్మలకి ఇంకా చూడు కట్టలేదు. దేశవాళీ ఆవులే నాటు అన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు అప్పటి నుంచి కూడా నాటువే పెంచుతారు. మీకేంటి దేశవాళీ ఆవు మీద ఉన్న ప్రేమ ఏంటి అసలు? ఏం చెప్తారు మీకు? మా సార్ ఏంటంటే తాగితే దేశవాళీ ఆవు పాలు తాగాల. తాగిన తక్కువ అయినా సరే దేశవాళీ ఆవు పాలు బాగుంటాయి. ఈ జెర్సీ ఆవుల పాలు ఎక్కువ ఎన్ని తాగినా సుఖం లేదు కదా. తక్కువ ఇచ్చినా మనకి పర్వాలేదు. జెర్సీ ఆవులు అనుకోండి 10 లీటర్లు ఇస్తాయి. ఈ 2 లీటర్లు ఇచ్చినా దాని పాలు టేస్ట్ వేరు. తాగితాడు అలాంటివి తాగలని మా సార్ అంటారు. అందుకు వాటినే మేపుతారు. తక్కువ పాలు ఇచ్చినా సరే వాటినే మేపుతారు. కానీ ఈ నాటు ఆవులు ఒంగోలు ఆవులు అనుకోవడం ఇవి ఇప్పుడు 10 ఈతలన్న ఆవు ఉంది కదండి. అది ఇప్పటికీ పూటకి 5 లీటర్లు. దూడకు రూమ్ కాదులుగా. నాటు ఆవు అనుకోవడం కానీ పూటకి 5 లీటర్లు తీసేవాళ్ళం. ఈ ఒంగోలు ఆవులు మాత్రం ఇప్పుడు అప్పుడు దూడలు అన్నాం కదండి. ఇవి కాటన్ రైడ్ సినిమాలో దూడలు తల్లి అన్నామా. అది మాత్రం దూడ కొదలుగా 3 లీటర్లు ఇచ్చేది ఆ ఆవు. ఇప్పుడు ఈ ఒంగోలు ఆవు ఇది 4 లీటర్లు ఇస్తుంది. సాయి వాళ్ళ ఆవు ఉందండి. దూడకు బాగా పూటకి 5 లీటర్లు తీస్తాను. గిరివ మాత్రం దూడకు ఒక రూమ్ మొదలుగా 6 లీటర్లు ఇస్తుందండి. ఈ నాటు ఆవు కూడా ఇది ఒక 4 లీటర్లు ఇస్తుంది దూడకు మొదలుగా. ఎన్ని లీటర్లు వస్తున్నాయి పాలు? మాకు ఇప్పుడు 5 ఆవులు తీస్తామండి. 5 ఆవులు 18 లీటర్లు. 18 లీటర్లు పూటకి కలిపి ఒక 36 లీటర్లు. 36 లీటర్లు. ఓకే. మీరు 36 లీటర్లు ఏం చేస్తున్నారు? అంటే 36 లీటర్లు ఇస్తానండి. 36 లీటర్లు తీయం మేము. మాకు ఇంటికి సరిపడ తీసి ఉన్న దూడలకు వదులుతాం. దూడలకు వదిలేస్తాం. ఇంటికి సరిపడగా తీయమంటారు. ఉన్న దూడలకి. ఇంట్లో అంటే మనకి ఎంత లీటర్ 2 లీటర్లు సరిపోతుంది కదా. ఇంట్లో ఎక్కువ పడతాయండి మా సారాలకి. పూటకి 6 లీటర్లు. నెయ్యి పని వాళ్ళు ఉన్నారండి ఎక్కువ. పని వాళ్ళకి పెరుగులు ఇవి టీజీలు పూటకి 6 లీటర్లు ఇంట్లో పడతాయి. 2 పూటలు 12 లీటర్లు. ఇప్పుడు ఈ ఆవులకు పోషణ ఏంటేం చేస్తున్నారు చెప్పండి. ఉదయం లేచిన దగ్గర నుంచి దీని పని ఏమేమి ఉంటాయి చెప్పండి మీకు. ఉదయాన్నే లేచిన వెంటనే మేము వస్తామండి. వచ్చిన వెంటనే మొత్తం అంతా క్లీన్ చేసేస్తాం. పేడలు తీసి తుడిసేస్తాం. తుడిసి దానాలు పెడతాం. దానాలు అంటే ఆలు మిక్చర్ ఒకటి, పాలిస్తవుడు ఒకటి, గోధుమ పొట్టు, మినప పొట్టు, మొక్కజొన్న పిండి వేస్తామండి. దానికి తోడు అన్ని కలిపి వేసేస్తాం. మా వెంటనే వేసేస్తాం. ఉదయం నీటిలో కలిపి పెట్టేస్తాం. అరుగుదల వచ్చేస్తుందండి మాకు. మా మొదటి నుంచి అలవాటు అయిపోయింది. నానబెట్టమే మరి మామైతే వెంటనే పెట్టేస్తాం. ఒక 10 నిమిషాలు ఉంచేసి పెట్టేస్తాం అనమాట. ఇబ్బంది ఏట్లేదు. అరుగుదలకి కానీ దేనికైనా డైలీ బెల్లం వాడతాం, నూలు చెక్క వాడతాం. అవి వేసి పాలు తీసి పెట్టిపోయిన తర్వాత మళ్ళా 9 గంటలకు వచ్చి మొత్తం అన్ని నీట్గా కడిగేస్తామండి. వాటర్ వేసి తొలకరలో అనుకోండి ఈ గరిగ మీద పచ్చగడ్డ ఉంటుంది. అక్కడ ఆవుకి తీసుకెళ్ళి కట్టేస్తే అది పుష్టిగా పొద్దుంతా మేస్తాయి. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి మళ్ళీ కోసి చేస్తాం. బయట పెడతాం పగలంతా. గొడుగు మీద వేస్తాం. రాడ్లు వేసి పచ్చి మేతలు పచ్చి మేతలు వేస్తాం. లేదంటే చెట్లు ఇక్కడ కట్టేసి ఎండు మేత అలా కట్టేస్తామండి. అదే తొలకర అన్నాలు మొత్తం పచ్చగడ్డి వచ్చేద్దండి. ఆ గడ్డిలో కట్టేస్తాం రాడ్ వేసి చుట్టూ అందినంత లెక్క తినుకొని ఉంటాయి అనమాట. అలాగే
సాయంత్రం వేసరికి షెడ్లోకి చేస్తాం. వీటికి స్నానాలు అవి స్నానం ఉదయం పూట డైలీ డైలీ కడిగేసే బయట కడతాము. సో రోజుకి ఒక పూట చాలు. రోజుకి ఒక పూట ఉదయం పూట కడుగుతాం, కడిగేసి బయట కట్టేస్తాం, కట్టేసి మేత వేస్తాం. చలికాలం వర్షాకాలం ఏ కాలమైన ఇంకా ఆగమండి, అలవాటు అయిపోయింది వాటికి. ఆటికాలకి అలవాటు అయిపోయింది. మా సార్ కూడా డైలీ కడుగుతాను కానీ ఇది ఎవరు కడగమంటారు. వాటిని బాగా చూసుకుంటారు మా సార్. సార్ వాళ్ళ పిల్లలు వస్తుంటారా? పిల్లల పెట్టారండి పేరు. మా సార్ వాళ్ళ పిల్లలకి బాగా ఇష్టం. యశ్వంత్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి పేరు పెట్టారు శివ బస్ అని. చిన్నబాబు వాళ్ళ పాప. ఇప్పుడు ఆవులు కాకుండా మన ఈ నాటుకోళ్ళు అవి కూడా కనిపిస్తున్నాయి. నాటుకోళ్ళు బాగా పెంచుతామండి. నాటుకోళ్ళు బాగా ఎక్కువ పెంచుతాం. 20 కోళ్ళ వరకు ఉన్నాయండి. షెడ్ కట్టినట్టున్నారు కదా? నాటుకోళ్ళకి ఒక షెడ్ ఉందండి. నాటుకోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకలు ఒక 3 ఉన్నాయండి. తినడానికే కోస్తుంటాము. మంచి మంచి పుంజులు మేపు అందానికి సరదాకి మేపుతుంటారు అనమాట. అది దానికి ప్రత్యేకంగా ఒక షెడ్. పందెం పుంజు పంపిస్తారా? పందెం పుంజులే కానీ మంచి జాతి మేపుతారు కానీ పందెలుగా తేరు మా సార్. తిండి గుడ్లు వస్తే పిల్లలు పెట్టిస్తామండి. పిల్లలు పెట్టించి వాటిని పెద్దగా చేస్తాము. కొన్ని గుడ్లు ఇంట్లో వాడుతుంటారు, సారాలు వాడుతుంటారు. దూడలు అంటే ఎక్కువగా పెయ్యి దూడలు ఎవరండి, గిత్త దూడలు పుడతాయి కదా, పుడితే ఎవరికైనా మేపుకొని ఎక్కువ గంగిరెడ్లకి ఇస్తుంటారు, అడుగుతుంటారు కదా, ఫ్రీగా ఇచ్చేస్తారు వాళ్ళకన్నా. ఎవరు మేపుతామని వాళ్ళకి మా అమ్మలకి ఇచ్చేస్తుంటారు దూడలు. సాధారణ మా సార్ అమ్మడానికి ఇది ఎవరు ఎవరైనా అడిగారు అనుకో నన్ను మేపుకుంటానంటే ఆ తోలుపు అంటారు. పెయ్యి దూడలు ఎక్కువగా ఇడుకుంటారు అనమాట. ఈ ఫామ్లో ఇదిగో పచ్చగడ్డి, కొబ్బరి చెట్లు ఉన్నాయండి. అలాగే కూరగాయల మొక్కలు వేస్తాము. కూరగాయలు మా సారాలకి ఇంటి ఖర్చుకి పండిస్తాము. తేక చెట్లు ఉన్నాయి, పువ్వుల చెట్లు, కొబ్బరి చెట్లు, తర్వాత అరటి చెట్లు ఉన్నాయండి. అవి అలాగే గెల్లేస్తుంటే ఎవరికైనా పనిచేస్తుంటారు మా సార్. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. కూరగాయలు ఇంటి వరకు తీసుకెళ్తారా? ఇంటికేనండి, సారాలు ఇంటికి వాడడానికి సరిపోతాయా లేదా వేరేగా మళ్ళీ ఇంకా కొంటారండి. అవి చాలు. ఇక్కడ పండిస్తాం. ఉన్నవి మన బోర్డు రకాలు అంతే కదా, అన్ని ఒక రకం అంటారు కదా, అలాగే మధ్యలో కొంత ఉంటారనమాట. స్థలం ఉంది కదా, మరి ఇంటికి కావాల్సింది పండించుకోవాలి కదా. పండించవచ్చు. ఒక్కోసారి మనుషుల ప్రాబ్లం, పని వాళ్ళ ప్రాబ్లం వల్ల ఆవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆవుల కోసం ఎక్కువ గడ్డి పచ్చి మేత పెంచడానికే చూస్తాం అనమాట. ఆవులు అంటే ప్రేమతో చేస్తారు. ప్రేమతో చేస్తారు. పచ్చి మేత కానీ దేనికైనా సరే ఏది బాగోపోయినా వెంటనే ఫోన్ కొడితే డాక్టర్ వస్తారండి. డాక్టర్ వచ్చేలా చేస్తారు. గవర్నమెంట్ డాక్టర్ అండి, నడుపూరు నుంచి వస్తారు. పేరు వెంకట్రావు అనేసి ఒక అతనండి. మేడం అనే పేరు తెలియదు, ఆయన కంప్యూటర్ వెంకట్రావు. ఒక్కోసారి వస్తారు. ఎప్పుడైనా వ్యాన్ వేసుకుని మా అమ్మలకి కంపౌండర్లో ఎక్కువ వస్తారు. అప్పుడు ఇతను ఉండేవాడు చక్రవర్తి అని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు నడుపూరులో. అతను ఎక్కువగా వచ్చేవాళ్ళు. అతనికి అంతకంటే ముందు రామ్మోహన్ రావు గారు ఉండేవాడు డాక్టర్ గారు. మా సార్ తెలిసిన వాళ్ళు. అతను కూడా ఎక్కువగా వచ్చేవాడు. వీటికి ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది డాక్టర్? ఎక్కువ జబ్బులు వస్తుంటాయా? జబ్బులు అంటే ఎక్కువగా ఇది ఎవరైనా మామూలు ఆవులు కట్టించడానికి ఏదైనా ఏంటంటే ఎప్పటికప్పుడు యాక్షన్ ఇండక్షన్లో 2 సంవత్సరాలు 2 సార్లు వస్తాయి కదండి. ఏదో జబ్బులు రాకుండా చేస్తారు. ఆ ఇండక్షన్ ముందే చేయించేస్తాం. జబ్బులు అయితే ఇప్పుడు పెద్దగా లేవు. ఎప్పుడైనా జ్వరం ఆడది వస్తే వచ్చి ఇండక్షన్ చేయించడం, లేదా కట్టుకు వచ్చేటప్పుడు మామూలు కట్టు ఇండక్షన్ చేయించేస్తాం అంతే. నువ్వు ఎలా చూసుకుంటావు కట్టు వస్తుంది? కట్టు వస్తుందంటే ఫస్ట్ తీగేస్తుందండి. తీగేసి అరుస్తూ ఉంటుంది. అరుస్తూ ఉండలోనే చూసుకుంటాం అనమాట. చూసుకుంటే మామూలుగా పట్టుకునేసరికి నిలబడిపోతాయి. ఇది కట్టుకొచ్చింది అని చూసుకొని డాక్టర్ గారు చెప్తాం. డాక్టర్ గారు ఎందుకు చక్కగా మన దగ్గర బుల్లు ఉన్నాయి కదా? బుల్లు ఉన్నాయంటే ఇంక ఇది ఆవిడండి అనేసి, అందాక చిన్నవి కదా, పెద్దవి అయితే పర్వాలేదు అనేసి ఎంతవరకు ఇది చేయలేదు. ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్ వేస్తారా? ఆ బ్రీడే వేస్తానండి. ఒంగోలుకి ఒంగోలు ఇది ఉంది కదండి, సాయివాలు నాటికి ఒంగోలుకి ఒక ఇండక్షన్ అండి. ఒంగోలు వేస్తాము. తక్కిన వీటికి సాయివాలు వేస్తాను. కపిలకి కపిల ఉంది కదండి, ఆ కపిల ఇదే వేస్తాను. వాటికి ఎరువులు వేయం సార్. మొత్తం ఆవులు ఎరువు వేసి మామూలుగా ఆవు పాస్కి పెడతాము. అది స్ప్రే చేస్తుంటాము. పురుగు పడితే సాధారణ పురుగు పడితే మందులు ఏవి వాడము. ఎట్ని కాసినా సరే అలా పెచ్చగా ఉంటాయి. వాటితో కాపిస్తాము. అయితే ఒకసారి వెళ్ళి చూద్దాము. చూద్దామండి. ఇదిగో కొత్తిమీర ఇక్కడ వేసాం సార్. కొత్తిమీర సార్. ఇది పాలకూర సార్. నేచురల్ గానండి. మామూలుగా గెత్తం వేసే కానీ సార్, మామూలుగా ఎరువులు గట్ట వేయం సార్. ఎరువులు వేయమని గత్తంతో ఆవులు గత్తంతో. ఇదిగండి ఇవి బెండ మొక్కలు, బెండ చెట్లు కొద్దిగా పాడయ్యి మళ్ళా కాసేయండి. బాగానే కాసే. ఇవిగా మిరప మొక్కలు, పచ్చిమిరపకాయలు, ఇవి అదిగండి ఆనపదులు, బీరపదులు, బీరపదులు, ఇవి వంగ మొక్కలు, వంగ చెట్లు తక్కువ ఇప్పుడు. ఇక కాకరపాయలు ఉన్నాయండి.
ఓకే. కాకరపాదులు, టమాటీలు ఇవ్వండి, టమాటీలు కాసి ఏది కాసాయా? కాసేయండి ఒక కాయలు, అవును, అదో. టమాటీలు ఇంకా కోత కష్టం కదా, ఆ. కొయ్యడం. తయారైపోయిన వాళ్ళు కోసేస్తున్నామండి. టమాటీలు కోస్తాము. ఓకే. నాటు మరి టమాటా రంగు ఎలా వస్తుంది? రంగు ఎప్పుడు వస్తుంది? రంగు ఇప్పుడు వచ్చిన కోసామండి. ఇదిగో కలర్ వస్తుంది అలాగా. అలా కలర్ వస్తుంది. ఇంకా కలర్ బాగా వస్తుందండి. అక్కడ కొన్ని కలర్ వచ్చిన ఇప్పుడే కోసాము. బాగా కలర్ ఎక్కువ వస్తుందండి. ఇది పోయింది ఎక్కువగా, ఇలాగ కలర్ ఎక్కువ వస్తాయండి ఇలాగ. ఇప్పుడే కోసాం, అదిగో ఉన్నాయి, దిల్లే పెట్టాము. అక్కడ ఉన్నాయి టమాటీలు. ఇలా ఈ ముక్క ఇలా వేసుకున్నారు. ఇలాగ వేస్తాం, సారాలకి వేస్తుంటాం. వంగ తోట వేసాం, పోయింది. పెడుతుంటారా అది? అమ్మా సార్, నీరు నీరు పెడతాం సార్. నీరు మోటార్ నీరు వారానికి ఒకసారి పెడుతుంటామండి. బోర్ ఇక్కడ నుంచి ఆ బోర్ అదిగండి అక్కడికి వేస్తారు, అక్కడి నుంచి పైప్ పెట్టుకుంటాం. ఇవి బెండ చెట్లు మనం కొత్తగా వేసామండి, బెండ మొక్కలు. మళ్ళా చిన్న చిన్న మొక్కలు వేసాము. ఇవే బెండ మొక్కలు. ఇవి పెద్దగా అవుతాయి, మొన్న ఇవి పోనాయి కానీ ఇవి బాగానే వచ్చాయి. ఆకుకూరలు వేస్తుంటాం. అది ముల్లంగి అండి, ముల్లంగి వేసాము. ముల్లంగి అదిగండి, ఇదిగండి ఇది ముల్లంగి. ముదిరింది, మళ్ళీ వేసాము. మళ్ళీ అక్కడ కొత్తిమీర వేసాము, మళ్ళీ అక్కడ ముల్లంగి వేసాము. ఇంక మళ్ళీ మాట్లేదు, మళ్ళీ అయిపోయేసరికి వేస్తూ ఉంటామండి. కొద్దిగా వేసాము ఆ సారాలకు సరిపడగా. అలాగే అదేనండి పాలకూర, అదే ఆల్రెడీ తీస్తాము, మధ్యలో తీస్తామండి. అలా తీస్తున్న కొలది ఇది అవుతుంటుంది. ఇలా తీస్తాం. ఇది మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇది అయిపోయేసరికి ఇది పడుతుందని ఇది మళ్ళీ కొత్తిమీర వేసామండి. అంతే, అది తయారయ్యి అయిపోయేసరికి ఇది వస్తుంది అనమాట. అలా ఇంటి ఖర్చుకి సారాలకి. డ్రాగన్ ఫ్రూట్స్ అదిగా అక్కడ వేసామండి. వేసాము, పిల్లర్స్ వేసి వైర్లు కట్టామండి. రాదు, నిలబడదటండి. వాటి కోసమేనండి. మరి పనిమాలకి మా సార్ అలా వేయించారు. అవి వేసి మొక్కలు వేస్తే ఈ సంవత్సరం ఒక 15 పళ్ళు వరకు బాగా వచ్చాయి. ఇప్పుడు ఇంకా అల్లుతాను, వైర్లే కట్టాము.